तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरों श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंदा श्री अद्वैत चंद्र जय गौरभक्तवृंद। आजानुलंबित भुजौ कनकावतातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वंदे जगत्प्रियकरौ करुणावतारौ। मूकं करोति वाचालं भंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतार्णं। श्रील ప్రభుపాద్ की जय, श्री गुरुदेव की जय। మనము చైతన్య భాగవతంలో ఆదికాండము 2వ అధ్యాయంలో 216 శ్లోకం వరకు చెప్పుకున్నాం. మరి ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులు ఉండేవి భూమిపైన? మొత్తము కూడా హరిభక్తి అనేది కంప్లీట్గా నశించిపోయింది. ఎవరు కూడా మాట వరుసకి హరినామాన్ని తీసుకోనటువంటి అలాంటి సమయంలో సాక్షాత్ మహావిష్ణు ఇంకా పరమశివుడు ఇద్దరి యొక్క అంశతో ఇక్కడ ఆవిర్భవించినటువంటి అద్వైతాచార్యుల వారి యొక్క ప్రతి నిష్టల ఫలితంగా డైరెక్ట్ స్వామి గోలోకం నుంచి తను వైకుంఠంలో తను అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండే తను ఏం చేశాడు, ఆయన యొక్క మాట మేరకు ఇక్కడున్నటువంటి జనులందరినీ కూడా ఉద్ధరించడం కోసంగాను తను మాఘ పౌర్ణమి రోజు తను ఆవిర్భవించబోతున్నారనమాట. మరి ఎప్పుడైతే సాక్షాత్ గౌరచంద్రుడు ఆవిర్భవించబోతున్నాడో ఆయన ఆవిర్భవించేటటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా హరినామం చెప్తూ ఉన్నారంట. ఏ విధంగా? గ్రహణం పడితే భగవంతుడి యొక్క నామాలని ఉచ్చరిస్తూ ఉంటారు, గంగా స్నానం చేస్తూ ఉంటారు. మరి ఆ ప్రదేశం ఉన్నదే గంగా తటంలో. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా హరిబోల్ 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 అంటూ కృష్ణ కృష్ణ అంటూ ప్రతి ఒక్కరు కూడా జపిస్తూ ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ కృష్ణ నామాన్ని జపించే ఆ సమయంలో ఇప్పటివరకు జీవితంలో ఒక్కసారి కూడా భగవంతుడి నామం చెప్పలేదంట వాళ్ళందరూ. వాళ్ళకే తెలియదు, వాళ్ళకి తెలియకుండానే భగవంతుడి యొక్క నామం చెప్పేస్తున్నారు అక్కడున్న వాళ్ళందరూ కూడా. ఆ విధంగా ఈ హరిధ్వని వినిపిస్తూ ఉంటే ఈ భక్తులందరూ కూడా ఏమనుకుంటున్నారంట, ఆహా అసలు ఈ గ్రహణము ఎప్పుడు ఇలానే పట్టి ఉంటే బాగుండు, ఎప్పుడు ఈ హరినామము అందరూ పలుకుతూ ఉంటారు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారనమాట. బృందావన్ దాస్ ఠాకూర్ చెప్తున్నారు, ఏ రూపంలో నువ్వు వచ్చి ఏ లీలను చేశావు, నువ్వు ఆ విధంగా ఇప్పుడు గౌరసుందరుడి రూపంలో నువ్వు ఆవిర్భవించబోతున్నావు అని చెప్పేసి తను అన్ని అవతారాల లీలల్ని పట్టిలాగా ఆయన ఒక టేబుల్ లాగా అన్నిటినీ కూడా తను చెప్పాడు. ఆ విధంగా గౌరసుందరుడు ఆవిర్భవించాడు. సో ఆయన యొక్క అందం గురించి కూడా తను మనకి వివరించారు. ఇప్పుడు 217వ శ్లోకం నుంచి మనము మొదలు పెట్టుకుంటున్నాం అన్నమాట. ప్రకాశహాయిల గౌరచంద్ర దశ దిశే ఉటిలానంద रूपकोटि मदना जिनिया हासे निज कीर्तन सुनिया अति सुमधुर मुखिया की महाराजा चिन्ह
सबधेकी श्रीचरणे ध्वजवज्रा शोभे सब अंगे जगमन लोभे दूरे गेला सकला पदा व्यक्त हाईला सकल संपदा श्री चैतन्य నిత్యానంద జాన బృందావన దాస గుణగాన. ఏమంటున్నాడంటే బృందావన దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఈ గౌరచంద్రుడు ఆవిర్భవించాడో ఎలా ఉందంట, ప్రతి దిశలో కూడా మొత్తము అన్ని దిశల్లో కూడా ఆనందము ఉద్భవిస్తోందంట. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ గౌరాంగ సుందరుడి యొక్క అందం ఎలా ఉంది అంటే, కోటి మన్మధులు కలిసి వస్తే కూడా ఆయన యొక్క రూపాన్ని సమకూడరనమాట. ఆ విధంగా కోటి మన్మధుల యొక్క అందాన్ని కూడా ధిక్కరించే విధంగా ఉందన్నమాట. ఇంకా అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎవరు కూడా దుఃఖంగా లేరు, ఎవరికి కూడా ఎలాంటి క్లేశాలు అవేవి లేవు. అందరూ కూడా పరమ దివ్యమైనటువంటి ఆనందంలో వాళ్ళందరూ ఉన్నారు. ఏం చేస్తున్నారు, హరి 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 బోల్ హరి బోల్ హరి బోల్ అని చెప్పేసి వాళ్ళందరూ నవ్వుతూ వాళ్ళు దూకుతూ ఉన్నారు. భగవంతుడి యొక్క నామాన్ని చెబుతూ వాళ్ళు దూకుతూ ఉన్నారనమాట. మరి ఆయన యొక్క ముఖం ఎంత అందంగా ఉంది అంటే, అసలు ఆయన యొక్క కలువ కళ్ళు, ఇంకా ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క దివ్య శరీరపు లక్షణాలు ఎలా ఉన్నాయంటే, మహారాజుకు ఉండేటటువంటి లక్షణాలు ఉన్నాయంట. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆయనని చూడాలి అన్న కోరిక అందరికీ వస్తుందంట. ఒకసారి చూస్తే తనివి తీరట్లేదు అనమాట. ప్రతి ఒక్కరూ ఆయనని ఇంకా చూస్తూ ఉండాలి అనేసి అనుకుంటున్నారు. ఎవరైనా చాలా అందంగా ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాము, ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళేలోపు వాళ్ళనే చూస్తూ ఉంటాము, అవునా కదా. సో ఆ విధంగా ఈ గౌరసుందరుడి యొక్క సుందరమైన వదనాన్ని చూసి వీళ్ళందరూ అసలు ఇంకా చూడాలి అనుకుంటున్నారంటే, ఎవరు కూడా వాళ్ళ దృష్టిని అసలు మరల్చుకోవాలి అని అనుకోవట్లేరు అనమాట. ఇంకా ఆయన యొక్క పాద పద్మాలు ఎలా ఉన్నాయి అంటే, లేత గులాబీ రంగులో ఉండి ఆ పద్మము లోపల ఆ పాదము లోపల ధ్వజము, వజ్రము, తర్వాత పద్మము, ఇవన్నీ చిహ్నాలు కనిపిస్తున్నాయంట. తర్వాత ఇంకా ఆయన యొక్క రూపం ఎంత చూసినా కూడా తనివి తీరట్లేదు అనమాట. అందరూ కూడా అసలు ఎవరికి కూడా ఎలాంటి కష్టం కానీ ఎలాంటి క్లేశాలు కానీ వాళ్ళు అనుభవించట్లేదు. ఎటు చూసినా కానీ వాళ్ళ ఆనందాన్నే పొందుతూ ఉన్నారనమాట. ఆ విధంగా నవద్వీపంలో సకల సంపదలు అన్నీ కూడా ప్రకటమైపోయాయంట. ఆ విధంగా అలాంటి ఆ సందర్భాన్ని బృందావన్ దాస్ ఠాకూర్ల వారు గానం చేస్తున్నారు అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. శ్రీ చైతన్య అవతార సునీయ దేవగణ ఊటిల పరమ మంగళ రే సకల తపహరా శ్రీముఖ చంద్రాదేకి ఆనందే హాయిలా విహల్వారేదు. అసలు ఎప్పుడైతే ఈ గౌరాంగుడు ఆవిర్భవించాడో ఈ దేవతలందరూ కూడా అలర్ట్ అయిపోయారంట, మంగళధ్వని చేస్తూ ఉన్నారనమాట. తర్వాత మొత్తము కూడా వాళ్ళు అసలు అక్కడికి వచ్చేసారనమాట. వాళ్ళందరూ కూడా ముఖాల్లో ఆనంద బాష్పాలు కలుగుతూ ఉన్నాయన్నమాట. అనంత బ్రహ్మ శివ ఆదికరి జత దేవా సబేయి నర రూపాధరి రే గాయన హరి హరి గ్రహణ చల కరి లకితే కేహనాహి పారి రే. అనంతుడు, తర్వాత బ్రహ్మ, శివ మొదలగు మొత్తం ముక్కోటి దేవతలందరూ కూడా స్వామి స్వయంగా ఈ మానవ రూపం తీసుకొని ఇక్కడికి వచ్చారే, ఆ రూపాన్ని దర్శనం చేసుకోవడం కోసం గాను హరి 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 అంటూ పాడుతూ వచ్చారంట అక్కడికి. ఆ గ్రహణ సమయంలో వాళ్ళందరూ కూడా అసలు ఇది గ్రహణమా కాదా, ఇక్కడికి వెళ్ళాలా వద్దా, ఎవరికి కూడా ఏమీ కూడా పట్టించుకోవట్లేదు. ఆ శుభ గడియ ఏదైతే ఉందో, భగవంతుడు ఆవిర్భవించినటువంటి ఆ మంగళపు గడియ ఏదైతే ఉందో, ఆ గడియలో ప్రతి ఒక్కరు కూడా ఆ దివ్యమంగళ స్వరూపుడైన గౌరాంగుడి దర్శనానికి అందరూ కూడా హరి 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 అనుకుంటూ వచ్చేస్తూ ఉన్నారనమాట. దశదికే దాయా లోకానదియాయా बालिया उच्च हरि हरि रे मनुष्य देवे मेली एकत्र हाई केली आनंदे नवद्वीपा पुरी रे. ఆ నవద్వీపంలో ఆ నదియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హరిధ్వని చేస్తూ ఉన్నారు. ఈ 10 దిశల్లో, 10 దిక్కుల్లో కూడా అందరూ కూడా మానవులు, దేవతలు అందరూ కూడా హరికీర్తనమే చేస్తూ ఉన్నారంట. మొత్తము వాళ్ళ ఇల్లే కాదు, మొత్తం నవద్వీపం అంతా, నవద్వీప మండలం అంతా కూడా ఆనందంతో నిండిపోయిందనమాట.
शचिरांगणे सकल देवगणे प्रमाणहाय्य पाडिला रे ग्रहणांधकारे लिखिते केहनारे దుజయ చైతన్యరా కేలారే. ఆ విధంగా సచీదేవి ప్రాంగణంలో ఈ సకల దేవతలందరూ కూడా వస్తున్నారనమాట. గ్రహణం వలన అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు కొత్త వాళ్ళ పాత వాళ్ళ తెలిసిన వాళ్ళ కాదని ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారంట. ఎందుకంటే గ్రహణం పడితే చీకటిగా ఉంటుంది కదా. ఆ విధంగా అందరూ కూడా ఎవరిని ఒకరు సరే అందరూ ఆనందంలో ఉన్నారు, మరి మన ఊరతనా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాడు కొత్తవాడు అలా ఏమీ అనుకోలేదు. మనం అనుకుంటామే కొత్త వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే అరే వీళ్ళెవరో కొత్త వాళ్ళు, మనం ఇన్విటేషన్ ఇవ్వలేదు, ఇలా వచ్చేసారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అనేసి అనుకుంటాం కదా. ఆ విధంగా ఆ సమయంలో ఎవరు కూడా ఏమీ పట్టించుకోవట్లేదు, వాళ్ళందరూ కూడా ఆ దివ్యమైన ఆనందంలో మునిగిపోయి ఉన్నారనమాట. ఆ విధంగా భగవంతుడు ఆయన పుట్టేటప్పుడు ఇలాంటి గ్రహణం అనే లీలని చేశాడనమాట. केहा पड़े स्तुति काहो रोहाते छाती केहा चामरा डुलाया रे पारमहरिषे केहा पुष्पवरिषे केहा नाये गाया बाया रे. కొందరేమో కీర్తిస్తూ ఉన్నారంట, కొందరేమో ఛత్రాన్ని పట్టుకున్నారంట, కొందరేమో చామరని పట్టుకొని గాలి వీస్తూ ఉన్నారంట, కొందరేమో ఆనందంతో పుష్ప వృష్టిని కురిపిస్తున్నారంట, కొందరేమో డ్యాన్స్ చేస్తున్నారంట, కొందరు పాడుతున్నారంట, తర్వాత కొందరేమో వాయిద్యాలని మృదంగా కరతాల వేణువు సన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు వాయిస్తూ ఉన్నారనమాట. సభాభక్త సంగేకరి ఆయిలా గౌరహరి పాషండికి చునా నాయి జానే అరే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద బృందావన దాస గౌరరే. ఆ విధంగా ఈ గౌరహరి తన భక్తులతో కలిసి భూమిపైన అవతరించినప్పుడు ఇక ఈ పాషాండుల గురించి చెప్పేది ఏముంది అనేసి బృందావన దాస్ ఠాకూరులు చెప్తున్నారంటే ఎలాంటి పాషాండులు ఉన్నా కానీ ఎవరు ఏం చేయగలుగుతారు, సాక్షాత్ కృష్ణుడే తన భక్తులతో పాటుగా ఇక్కడ వచ్చి ఆవిర్భవించాడు. దుందిబీడి మాయా మంగళ జయధ్వని గాయ మధుర రసాల రే వేదరే ఆగోచరా ఆజీ బేటా బా విలంబన హియారా కలరే. ఈ దుందిబులు డిండిబులు ఇవన్నీ కూడా మంగళధ్వని అంతా కూడా చేస్తూ ఉన్నారంటే ఎలా ఉంది అంటే మధురమైనటువంటి గానము చేస్తున్నట్టుగా ఉందన్నమాట. తర్వాత ఈ గౌరసుందరుడి యొక్క ఈ సుందరమైనటువంటి వదనం కానీ గౌరసుందరుణ్ణి కూడా ఎవరు ఈ వేదాలు చదివిన వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతారు. మరి అలాంటిది ఇప్పుడు ఆయనని కలుసుకోకుండా ఎవరు కూడా ఉండలేరన్నమాట. వేదాల్లో లభ్యం కానటువంటి గౌరసుందరుని కలుసుకోకుండా ఎవరూ కూడా ఉండలేరు. ఆనందే ఆనందే ఇంద్రపురా మంగళ కోలాహల సాజా సాజా బలి సాజా రే బహుత పుణ్య భాగ్యే చైతన్య పరకాశ పాల పావుల నవద్వీప మాజరే. ఈ గౌరసుందరుడి యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటి ఏదైతే తేజం ఉందో ఆ తేజం అంతా ఈ నవద్వీపం అంతా కూడా నిండిపోయింది. తర్వాత మంగళధ్వనితో కోలాహలంగా ఉందన్నమాట. అసలు ఎంత పుణ్య భాగ్యవంతం కలిగింది ఆ నవద్వీపము. అన్యోన్యాలింగన చుంబన గణ గణ లాజకే హనహి మానరే నదియా పురందరా జనమ ఉల్లాసే అపన పరనహి జానరే. ఇక అసలు అక్కడున్న వాళ్ళందరూ సంతోషంతో పరవశించి ఒకరినొకరు కౌగలించుకుంటున్నారంట. హరిబోల్ అనేసి గౌరసుందరుడు ఆవిర్భవించినటువంటి ఆ సమయంలో వాళ్ళు ఒకరొకరైతే అసలు సిగ్గు లేకుండా ఒకరొకరు ముద్దు పెట్టుకుంటూ ఉన్నారంట. అసలు ఎందుకంటే గౌరాంగుడు ఆవిర్భవించిన ఆనందంలో పరవశంతో ఉన్నారనమాట. నారాయణుడిని కీర్తిస్తూ వాళ్ళందరూ కూడా అసలు ఇతడు నాకు తెలిసినవాడా కాదా, నా ఫ్రెండా, నా శత్రువా అవేమీ చూడట్లేరంట. అసలు భేదాలు ఏవీ లేకుండా మర్చిపోయి అందరూ కలిసి హరినామం చేసి ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఉన్నారనమాట. आईच कौतुके आईला नवद्वीपे चौदिके सुनी हरि नाम रे
పయ్య గౌరరస విహల్వ పరవశ చైతన్య జయ జయ గానరే. ఈ నదియా జిల్లా ఏదైతే ఉందో ఈ మొత్తం నవద్వీప మండలం అంతా అసలు వాళ్ళు ఇల్లు ఒకటే కాదు, సచీమాత ఇల్లు ఒకటే కాదండి, ప్రతి ఇంట్లో కూడా ఇంటింట కూడా అందరూ కూడా జయధ్వనులు చెప్తున్నారంట. జయము జయం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా గానం చేస్తూ ఉన్నారంట. ఎందుకంటే ఆ నవద్వీపం అంతా ఈ గౌర రసం ఉప్పొంగుతోందంట. ఎటు చూసినా గౌరాంగ నామమే వినిపిస్తోంది, హరిబోల్ హరిబోల్ అనేసి వినిపిస్తూ ఉందన్నమాట. देखिला सची गृहे गौरंगा सुंदरे एकाग्र जयचे कोटी चांदरे मानुष रूपाधारी ग्रहण चलकारी बोलाये उच्च हरि नामरे. ఏమైంది ఈ గ్రహణంలో ఈ సచీమాత గర్భంలో ఎలాంటి వాడు కోటి చంద్రుల యొక్క సూర్యంతో తేజముతో ఆవిర్భవించినటువంటి వాడు. కోటి చంద్రులు ఒకేసారి కనిపిస్తే ఎంత తేజం ఉంటుంది, ఎంత సుశీలత ఉంటుంది, అలాంటి సుశీలతతో అలాంటి గౌరచంద్రుడు ఆవిర్భవించాడు. ఆ విధంగా గ్రహణం పేరుతో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, బోలి ఉచ్చ హరి నామరే, ప్రతి ఒక్కరు కూడా హరి 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 అనే నామాన్ని జపిస్తూ ఉన్నారనమాట. సకల శక్తి సంగే ఆయిల గౌరచంద్ర పాషండికి చూయినా జానరే చైతన్య నిత్యానంద చాద ప్రభు జానా బృందావన దాసరస గానరే. సర్వశక్తులతో ఈ గౌరాంగుడు వచ్చిన విషయము పాషాండులు తెలుసుకోలేరు. సో ఆయన వచ్చినటువంటి దివ్యమంగళ స్వరూపం ఏం చేస్తోంది, ప్రతి ఒక్కరితో కూడా ఈ గౌరనామాన్ని హరినామాన్ని పలికిస్తూ ఉందన్నమాట. అలా ఈ విధంగా గౌరచంద్ర జన్మ వర్ణన ద్వితీయ అధ్యాయము కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము థర్డ్ చాప్టర్ మొదలు పెట్టుకుంటున్నాం. మరి ఈ థర్డ్ చాప్టర్లో ఏముంది అంటే గౌరచంద్రుని కోష్టి అంటే జాతక చక్రం అన్నమాట. ఆయన గణనం, ఆయన జాతకంలో ఉన్నటువంటి గణాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ గణాల గురించి ఇక్కడ చెప్తున్నారంటే ఆయన యొక్క ఫ్యూచర్ ఈ చాప్టర్లో చెప్తున్నారు. గౌరాంగ మహాప్రభు యొక్క ఫ్యూచర్ మనం కృష్ణలీలలో చెప్పుకున్నాం. గర్గముని వచ్చేసి ఏం చేస్తాడు, తను ఆ గోశాలలో కృష్ణ బలరాముల యొక్క జాతకాన్ని చెప్తాడు. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ గౌరచంద్రుడి యొక్క జాతకాన్ని చెప్పబోతున్నారన్నమాట. ప్రేమధన రతన పసారా దేకా గౌర చాదేరా బజారా. ఏంటి, ఆ ప్రేమ ధనం అనే రత్నాన్ని, ఏదైతే ప్రేమ ధనం అనే రత్నం ఉందో, కృష్ణ ప్రేమ అనే రత్నం ఉందో, అది ఏం చేయడానికి వచ్చాడంట, మహాప్రభు పంచడానికి వచ్చాడు. ఆ పంచడానికి వచ్చినప్పుడు ఆ బజార్ అంతా ఎలా ఉంది అంటే కోలాహలంగా ఉంది, చూడడానికి పరమ దివ్యంగా ఉంది. ఎందుకో సాక్షాత్ దేవదేవుడే వచ్చి తన యొక్క ప్రేమ అనే రత్నాన్ని పంచుతున్నాడు. మరి అలాంటి బజారుని మీరు అందరూ చూడండి, ఆ బజారు గురించి మీరు అందరూ వినండి అని చెప్పేసి బృందావన దాస్ ఠాకూర్ పాడుతున్నారనమాట. హేనామాతే ప్రభురా హైలావతారా ఆగే హరి సంకీర్తన కరియ ప్రచార. ఆ విధంగా హరి 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 అనే ఈ సంకీర్తనం జరుగుతున్నప్పుడు సాక్షాత్ ఆ మహాప్రభు అవతరించాడు. చతుర్థికే దాయాలోక గ్రహణ దేకియా గంగా స్నానే హరి బలి జాయేనా దాయియా. ఈ చంద్రగ్రహణాన్ని చూసి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా, 4 దిక్కుల్లో అందరూ కూడా ఏం చేస్తున్నారు, హరి హరి అని పాడుతూ గంగా స్నానం కోసమని పరుగులు తీస్తూ ఉన్నారనమాట. జారాముఖ జన్మేహా నా బలే హరి నామా సేహ హరి బలి దాయకరి గంగా స్నాన. వాళ్ళందరూ కూడా పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా హరినామాన్ని తీసుకోలేదంట. వాళ్ళు అంత గొప్పవాళ్ళండి, ఇప్పటివరకు కూడా హరినామాన్ని పలకలేదు. అయినా కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు, హరి బోల్ హరి బోల్ హరి బోల్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పాడుతూ గంగా స్నానానికి వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారనమాట. ఎందుకంటే గ్రహణం కాబట్టి గంగా స్నానం చేయాలని వాళ్ళందరూ వెళ్తున్నారు. దశ దిక్ పూర్ణ హైలా ఉటే హరిధ్వని అవతీర్ణ అయ్యా హసేన ద్విజమని. ఆ విధంగా దశ దిక్కుల్లో ఈ హరిధ్వనితో నిండిపోయిందనమాట. మరి ఇక గౌరసుందరుడు అవతరించి అసలు అదంతా చూసి అందరు హరి హరి అని పలుకుతున్నారు. దాన్ని చూసి నవ్వుతున్నాడంట గౌరసుందరుడు. అసలు ఆయన యొక్క అవతారం యొక్క లక్ష్యమే అది. ప్రతి ఒక్కరితో హరినామాన్ని చెప్పించడమే ఆయన యొక్క లక్ష్యం. ఆయన ఎప్పుడైతే ఆవిర్భవించాడో ఈ భూమిపైన, అప్పుడు మొత్తం సకల 10 దిక్కుల్లో అందరు కూడా హరి హరి అనేసి వాళ్ళు పాడుతూ ఉన్నారు. అందుకని గౌరచంద్రుడు నవ్వుతూ ఉన్నాడనమాట.
शशि जगन्नाथ देखी पुत्रेर శ్రీముఖ దుయి జన హైలేనా ఆనంద స్వరూప. ఈ శశిమాత జగన్నాథ మిశ్రులు వీరిద్దరు కూడా ఈ గౌరసుందరుడి యొక్క ముఖాన్ని శ్రీముఖాన్ని చూసి పరమ ఆనందాన్ని పొందుతున్నారంట వాళ్ళు. అసలు అలాంటి దివ్య మంగళ స్వరూపాన్ని చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతుంది, అవునా కదా. అసలు కృష్ణుడు ఎప్పుడైతే ఆ నంద మహారాజు యొక్క ఇంటికి వచ్చాడో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ కృష్ణుని చూసిపోయేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఏదో వంకతో వచ్చి చూసేవాళ్ళు. అలాంటి దివ్యమంగళ స్వరూపుడైనటువంటి సాక్షాత్ కృష్ణుడే సచీమాత ఇంట్లో ఆవిర్భవించినప్పుడు మరి వాళ్ళ యొక్క ఆనందాన్ని ఎవరైనా లెక్క కట్టగలుగుతారా, చెప్పగలుగుతారా? మరి అలా వాళ్ళ యొక్క ఆనందము దినదినం ప్రవృద్ధమానం అవుతుంది అనమాట. కివిది కరీబైహా కిచుయినా స్ఫురే అస్తే వ్యస్తే నరిగనా జయ జయ పుకారే. సో అసలు ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయొద్దు ఏమీ తెలియట్లేదంట. అంత అస్తవ్యస్తంగా ఉందన్నమాట. అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారా, ఏం జరుగుతుందో కూడా తెలియదు. చూడడానికి గ్రహణము, పిల్లోడు పుట్టాడు, అనంత కోటి జనులందరూ కూడా వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జయ జయ జయం జయము అని చెప్పేసి పలుకుతూ జయధ్వనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయాలి కూడా వాళ్ళకి ఏమీ తోయట్లేదు ఆ సమయంలో. దైలా సభే జతాప్తగణ ఆనంద హైల జగన్నాథేర భవన. ఈ ఆప్తులందరూ కూడా ఈ జగన్నాథ మిశ్రుడి యొక్క ఇంటికి వచ్చారనమాట. వాళ్ళందరూ కూడా అసలు వాళ్ళందరికీ కూడా ఆనందం నిండిపోయింది. ఆ ఇల్లు కూడా ఆనందంతో నిండిపోయింది. ఆ నవద్వీప మండలం అంతా కూడా ఆనందంతో నిండిపోయింది. శచిరాజనక చక్రవర్తి నీలాంబర ప్రతిలగ్నే అద్భుత దేకి విప్రవర. మరి శచిమాత యొక్క నాన్నగారు పేరు నీలాంబర చక్రవర్తి. ఆ నీలాంబర చక్రవర్తి చాలా గొప్ప ఆస్ట్రాలజర్ అనమాట. తను ఏంటో అంటే తను జాతక చక్రాన్ని రాస్తారు, అసలు తనకి తిరిగే లేదనమాట. ఆ విధంగా అందరి యొక్క భవిష్యత్తుని తను చెప్తాడు. అంత గొప్ప ఆస్ట్రాలజర్ ఆయన. అక్కడికి వచ్చాడనమాట జాతక చక్రాన్ని అక్కడికి తను వచ్చాడు. వచ్చి ఏంటంట చూస్తున్నాడంట, ఆ లగ్నాన్ని చూస్తున్నాడంట. చూస్తూ ఉంటే ప్రతి లగ్నే అద్భుత దేకే విప్రవర. ఆ విప్రవరుడైనటువంటి ఆ నీలాంబర చక్రవర్తికి ప్రతి లగ్నము కూడా ప్రతి పాదము కూడా పరమ అద్భుతంగా కనిపిస్తుందంట. महाराजा लक्षण सकल लग्नि कहे रूप देखी చక్రవర్తి హాయిలా విస్మయే. ఆహా అసలు ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయంటే రాజాదిరాజ మహారాజా యొక్క లక్షణాలు ఉన్నాయంట. ఆయన యొక్క దివ్య రూపాన్ని చూసిన తర్వాత అవాక్కైపోయాడు, విస్మితుడైపోయాడు అనమాట నీలాంబర చక్రవర్తి. विप्रा राजा गौड़े हा ई बेहेना आछे विप्रा बाले से ई बा बनी बता हाथ पाछे. ఆ విధంగా అసలు ఆయన యొక్క అందాన్ని చూసి మురిసిపోతూ పాపం మనవని గురించి తను చెప్పాలి అనేసి అనుకుంటున్నాడు అనమాట. అప్పుడే తను చెప్పబోయే ముందుగానే గౌడ దేశం నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చాడంట, విప్రుడు వచ్చాడంట, విప్రబాలే. అతను వచ్చి ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నాడంట, మహాప్రభు యొక్క ఫ్యూచర్ తను చెప్తున్నాడు అనమాట. సో ఈయన రాజు అవుతాడు, ఈ మొత్తం గౌరాంగ దేశానికి రాజు అవుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మహాజ్యోతిర్విధి విప్ర సబరాగ్రతే లగ్నానురూప కథ లగిల కహతే. సో ఆ విధంగా ఆ నీలాంబర చక్రవర్తి ఆయన గురించి చెప్పేటప్పుడు ఈ గొప్ప జాతక జ్ఞానాన్ని తెలిసినటువంటి గ్రహస్థితిని తెలిసినటువంటి ఇంకొతను వచ్చి అతని శుభ లగ్నాలన్నింటి గురించి చెప్తున్నాడు అనమాట. లగ్నే జత దేకియే బాలక మహిమా రాజా హేన వాక్య తారే దీతే నారిసీమ. అలా తాత అతని జాతకం చాలా గొప్పది. ఇంకా అసలు ఆయన రాజలక్షణాలతో ఉండేటటువంటి వాడు, అసలు ఆయన గురించి మాటలే సరిపోవు చెప్పడానికి అనేసి చెప్తున్నాడు అనమాట. సో తర్వాత ఇప్పుడు ఇంకా బృహస్పతి జీని హాయి బే విద్యావాన్ అల్పేయి హాయి బే సర్వగుణేరా విధాన్. ఏంటంట విద్యలో బృహస్పతినే ఓడించగలిగేటటువంటి విద్య కలిగినటువంటి వాడు అనమాట. ఇంకెలా అంటే అతి చిన్న వయస్సులోనే సర్వ వేద పారంగతుడైపోతాడు, సర్వగుణ సంపన్నుడైపోతాడు అనమాట. సర్వగుణాలకి నిధి కలిగినటువంటి వాడు ఇతను. విద్యల్లో అనంతమైనటువంటి విద్యాశక్తి కలిగినటువంటి వాడు. సాక్షాత్ ఆ సరస్వతీదేవికే విద్యను ప్రసాదించినటువంటి వాడు.
సేయికానే విప్రరూపే ఏక మహాజన ప్రభుర భవిష్య కర్మ కరియే కథన. అలా నీలాంబర చక్రవర్తి చెబుతుండగా బ్రాహ్మణ రూపంలో ఒక మహాత్ముడు ప్రభువు భవిష్యత్తు గురించి ఇలా చెప్పసాగాను. విప్రబాలే శిశు సాక్షాత్ నారాయణ ఇహే అయితే సర్వధర్మ హాయి స్థాపన. సో ఆయన వచ్చి చెప్పేస్తున్నాడు, ఇంకా అలా కాదు ఆయన నేను చెప్తాను అని చెప్పేసి ఆయన చెప్పేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఈ పిల్లోడు సామాన్యమైన వాడు కాదు, సాక్షాత్ నారాయణుడు. అతను సర్వధర్మాలని పాలించేవాడు. ప్రతి యుగంలో కూడా తను వచ్చి ధర్మ సంస్థాపన చేసేటటువంటి వాడు, ధర్మపాలకుడు అని చెప్పేసి సంస్థాపకుడు అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా సర్వధర్మాలని స్థాపించువాడు. ఇహాయితే హాయిబి అపూర్వ ప్రచార ఏ శిశు కరీబే సర్వ జగత ఉద్ధార. ఇలా ఇతను ఏం చేస్తాడంటే అపూర్వమైన ప్రచారాన్ని చేస్తాడంట. మొత్తం జగత్తునే ఉద్ధరిస్తారు. ఏదో ఒక దిక్కో ఒక ఊరో ఒక ప్రాంతమో కాదు. మహాప్రభు ఏం చేయబోతున్నాడంటే మొత్తం జగత్తునే తను ఉద్ధరించబోతున్నాడు. అవునా కాదా? అసలు హరినామమే తెలియదు, కృష్ణుడే తెలియనటువంటి పాశ్చాత్య దేశాల అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు ఇస్కాన్ స్థాపించబడింది. ప్రతి ఒక్కరు కూడా ఇస్కాన్ అంటే గుర్తుపడతారు. ప్రతి ఒక్కరు కూడా హరినామ మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా మహాప్రభు ఏం చేస్తున్నాడు? మొత్తం జగత్తునే తను ఉద్ధరింపజేస్తూ ఉన్నాడు అన్నమాట. బ్రహ్మ శివ సుఖహాయ వాచే అనుక్షణ ఇహ అయితే తాహపా ఇవే సర్వజన. బ్రహ్మ శివ సుఖదేవ గోస్వామి మొదలగు వీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనినే కోరుకుంటూ ఉన్నారు. దేనిని కోరుకుంటూ ఉన్నారు? భగవంతుడి యొక్క సాంగత్యాన్ని కోరుకుంటూ ఉన్నారు. భగవంతుడి యొక్క పాద పద్మాలపైన వాళ్ళ మనస్సు నిలుచుకొని ఉండాలని కోరుకుంటున్నారు. భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యంలో ఉండాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారనమాట. మరి అలాంటిది ఏదైతే వీళ్ళందరూ పొందాలనుకుంటున్నారో ఆ గొప్పవన్నింటినీ కూడా ఇప్పుడు ఈ మహాప్రభు నుంచి ప్రతి ఒక్కరు కూడా పొందబోతున్నారు. సో ఎవరైతే ఈ బ్రహ్మ విష్ణు సుఖదేవ గోస్వామి మొదలగు దేవతలందరూ కోరుకునేటటువంటిది ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని ఇప్పుడు మహాప్రభు ప్రతి ఒక్కరికి కూడా పంచబోతూ ఉన్నాడనమాట. సర్వభూత దయాలు నిర్వేదాద దరసనే సర్వ జగతేర ప్రీత హాయివేహనే. ఇతనేంటి? పరమ దయాలు, అందరి పట్ల కూడా పరమ కరుణామయుడు. అందుకనే తనకి ఏం చేస్తూ ఉన్నాడు అంటే వాళ్ళకి యోగ్యత ఉందా, యోగ్యత లేదా, వాడు తగినవాడా తగనవాడా, ఏ కులము ఏ మతము ఎలాంటి వాడు అది ఏది భేదభావం లేదంట. ఎలాంటి భేదభావం లేకుండా అందరి పట్ల కరుణతో తను ఏం చేస్తూ ఉన్నాడు? ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ ప్రేమని పంచుతూ ఉన్నాడు. పంచుతూ ఏం చేస్తున్నాడంట? ఈ భోగవాంఛల పట్ల నుంచి వాళ్ళందరి యొక్క మతిని మరలిచ్చేస్తూ ఉన్నాడనమాట. ఎవరికి కూడా ఆసక్తుల పట్ల భోగవాంఛలు లేకుండా తను తొలగించి కృష్ణ భక్తిని ఇస్తున్నాడు. మరి ఇప్పుడు మనము ఏదైనా స్వీకరించాలి అంటే దానికి తగ్గ పాత్ర మన దగ్గర ఉంది. పాలు ఉన్నాయండి, మీరు పాలు ఇస్తానని చెప్పారు, పాలు పోస్తాను మాతాజీ మీరు రండి అని చెప్పారు. అలా కాకుండా నేను ఏం తీసుకొని రాకుండా మీ దగ్గరికి వచ్చాను అనుకోండి, మాతాజీ మీరు పాలు పోస్తాను అన్నారు కదా, నాకు కొన్ని పాలు పోసివ్వండి అనేసి అన్నాను అనుకో. అప్పుడు ఏమంటారు? అయ్యో మరి మీరేమి తెచ్చుకోకపోతే తెలుసు, నా కొంగులోనో నా దోస్తులోనో నేను పట్టుకోలేను కదా, మరి ఆ పాలను పట్టుకోవాలంటే నా దగ్గర ఒక పాత్ర ఉండాలి. అదేవిధంగా కృష్ణ ప్రేమని మనం పొందాలి అంటే, కృష్ణ భక్తిని మనం చేయాలి అంటే మనకు కూడా ఒక సరి అయిన పాత్రులుగా మనం అవ్వాలి. ఏంటి? మనకున్నటువంటి మోహ వాంఛనలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆసక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టినప్పుడు మనము భగవంతుడి యొక్క ప్రేమని మనం స్వీకరించగలుగుతాము. మరి అదేంటండి, మేము ఇప్పుడు ఇంతగా ఈ ఆసక్తుల్లో ఉన్నాము, ఇంత భోగవాంఛలు మాలో ఉన్నాయి, మరి మహాప్రభు యొక్క కథను చదివితే భగవద్గీతను చదివితే కృష్ణ ప్రేమ వస్తుందని చెప్పారు. మరి ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే మనం కృష్ణనామాన్ని మన జీవితంలో జోడించుకున్నామో అంత ఆ భోగవాంఛ తగ్గిపోయింది. ఆ విధంగా మనం ఎంత ఎక్కువగా మన జీవితంలో కృష్ణ నామాన్ని మనం పెంచుకుంటూ పోతామో అంతగా ఈ భోగవాంఛ మొత్తం పూర్తిగా నశించిపోతుంది అనమాట. అందుకే కృష్ణుడు స్వయంగా వచ్చి ఈ హరినామాన్ని ఇచ్చాడు. ఈ హరినామం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి భోగవాంఛలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. తొలగిపోయి ఆ ప్రేమని మనము అనుభూతి పొందగలుగుతాం. భగవంతుడు మనకు అతి చేరువలో ఉన్నాడు. తన ప్రేమని ఎప్పుడు మనకి అందుబాటులో అవైలబుల్, ఎప్పుడు కూడా నో స్టాక్ ఉండదు.
ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుంది. కాకపోతే ఆ ఫుల్ స్టాక్లో నుంచి మనకు కావాల్సినంత మనకు తీసుకునేంత డబ్బులు మన దగ్గర లేవు. ఏంటి ఆ డబ్బులు అంటే మన శ్రద్ధ. ఆ శ్రద్ధను ఎప్పుడైతే మనం చూపిస్తామో అప్పుడు ఆ ఫుల్ స్టాక్ అంతా మనకే. అలా అని చెప్పేసి ఆ ఫుల్ స్టాక్ మనం ఒక్కరమే తీసుకున్నాం కదా, పక్క వాళ్ళకి దొరకదు అనుకోకండి. భగవంతుడు అనంతమైనటువంటి వాడు. ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ స్టాక్ అలానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఫుల్ స్టాక్ ఇవ్వగలుగుతాడు తను. అలా अन्येरा की दया विष्णुद्रोही जे जवना తహరవో శిశురా బజివే చరణ. విష్ణువుని దేశించే వాళ్ళు కూడా ఈ శిశువు యొక్క చరణాలని భజిస్తారంట. అంటే నాస్తికులు కూడా ఆస్తికులుగా మారుతారు. ఇప్పుడు మన కళ్ళతో చూస్తున్నాం ఎంతమంది భక్తులుగా మారారు. అసలు ఎన్ని దేశాల వాళ్ళు భగవంతుడి యొక్క భజనలు చేస్తున్నారు, శ్రీమద్ భాగవతాన్ని చదువుతున్నారు, హరినామ సంకీర్తనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా స్వీకరించి వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులుగా మారిపోయారు. ఆ విధంగా మహాప్రభు తను చేసేటటువంటి ఈ కార్యాల వలన ఎవరైతే విష్ణువు తెలియని వాడు, విష్ణువుని ద్వేషించేవాడు, ప్రతి ఒక్కరు కూడా భక్తులుగా మారిపోతున్నారన్నమాట. అనంత బ్రహ్మాండ కీర్తి గాయిబాయి ఆనా అభిప్రాయే శిశురే కరిబే ప్రాణామా. అనంత బ్రహ్మాండాలు ఏమవుతుందంట, అనంత కోటి బ్రహ్మాండాల్లో మహాప్రభు గురించి కీర్తన జరుగుతూ ఉంటుందంట. మహాప్రభు ఇలా వచ్చి చేస్తూ ఉన్నాడు. మహాప్రభు యొక్క లీలల్ని వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారనమాట. మరి ఆ విధంగా మొత్తం ఈ ఏమంటారు ఆ బ్రహ్మ భువనార్లోక వీళ్ళందరూ కూడా మహాప్రభుని నమస్కరిస్తూ ఉన్నారు. ఆ శిశువుకి వాళ్ళందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు. భాగవత ధర్మ మాయ ఈహన శరీరా దేవద్విజ గురు పితృ మాతృభక్త ధీరా. మరి ఇతనే శరీరం అంతా కూడా భాగవత ధర్మమయమైందనమాట. ఆ విధంగా తను ఇంకేం చేస్తున్నాడు అంటే తను దేవతలకి, ద్విజులకి, గురువులకి, పితకి, మాతృకి అందరి యొక్క భక్తుల్లో కూడా ఈయన ధీరుడు. అలా అని చెప్పేసి తను వీళ్ళందరినీ పట్టించుకోకుండా ఉండడండి. ప్రతి ఒక్కరిని కూడా తను ఆదరిస్తాడు. అందరి పట్ల కూడా భక్తి భావంతో కలిగి ఉంటాడనమాట. విష్ణు జన అవతారి లావోయాయన ధర్మ సేయి మాతయే శిశు కరిబే సర్వకర్మ. విష్ణువు తన అవతరించి ఏం చేస్తున్నాడు, ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడనమాట. అలా ఈ లీలల్ని తిని చేయబోతూ ఉన్నాడనమాట. లగ్ని జతక హే శుభ లక్షణ ఈహానా కారశక్తి ఆచేత కరితే వాక్యాన. ఇతను పుట్టినటువంటి ఏదైతే ఈ శుభ గడియలు ఏవైతే ఉన్నాయో, ఈ లగ్నము, ఈ శుభ లక్షణాలు అన్నింటి గురించి కూడా ఎవరు లెక్క పెట్టగలుగుతారు, ఎవరు చెప్పగలుగుతారు? ధన్య తుమి మిశ్ర పురందర భాగ్యవాన్ జారయే నందన తారే రాహుక ప్రణామ. ఓ మిశ్రా, ఓ జగన్నాథ మిశ్రా, నువ్వు చాలా గొప్పవాడి, నువ్వు ధన్యుడు అయిపోయావు, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఇలాంటి పుత్రుడిని నువ్వు పొందావు, అందుకే నా యొక్క ప్రణామాలు నీకు అని చెప్పేసి ఆ విప్రుడు ఎవరైతే, ఆ ఉత్తమ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో తను జగన్నాథ మిశ్రుల వారికి పాద నమస్కారం చేస్తూ ఉన్నాడనమాట. అప్పుడు దాంతో హేనా కోష్టిగా నీలాజా ఆమె భాగ్యవాన్ శ్రీ విశ్వంభర నామ హాయి బెయిహాన్. ఇతని జాతక చక్రం ఏదైతే ఉందో అది లెక్కించడానికి నేను వచ్చాను. నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఆమె భాగ్యవాన్, నాకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నాకు ఇప్పుడు ఈ అవకాశం దొరికింది. అందుకే ఈయన పేరు ఏంటి అంటే విశ్వంభరుడు. ఈయన యొక్క పేరు విశ్వంభరుడు అని చెప్పేసి నామకరణం ఆయనకి ఆ పేరు పెట్టమని చెప్తున్నారు. తర్వాత ఈహానే బలిబేలోక నవద్వీప చంద్ర. కానీ ఆయనను అందరూ ఏమంటారంట, నవద్వీప చంద్ర అంటారంట. ఏ బాలకే జానియా కేవల పరానంద. ఎందుకంటే ఈయనని నవద్వీప చంద్ర అంటారు. ఎందుకంటే గౌర పౌర్ణమి రోజు పుట్టాడు. ఆయన యొక్క తేజం ఎలా ఉంది, కోటి చంద్రుల యొక్క తేజం కలిగి ఉన్నాడు. అలాంటి పరమ శీతలత హృదయం కలిగినటువంటి వాడు. ఆయనను చూస్తే ప్రతి ఒక్కరు కూడా పరమ ఆనందంతో అందరూ కూడా పరవశించిపోతూ ఉన్నారు. ఆ విధంగా అందుకని ఆయన నవద్వీప చంద్ర అనేసి అంటారనమాట. ఆయన సామాన్యమైన వాడు కాదు, సకల ఆనంద నిధి. అతనేమి సామాన్యమైనటువంటి పిల్లోడు కాదండి, అతను చాలా గొప్ప వాడు. అందుకని ఆయన ఏమన్నాడు, సాక్షాత్ నారాయణ అనేసి చెప్పాడు.
हे नरसे पाचे हाया దుఃఖేర ప్రకాశ అతయేవ నా కహిలా ప్రభుర సన్యాస. అయితే ఈ మహాప్రభు ఈ గౌరసుందరుడు తన ఫ్యూచర్లో తన యొక్క యవ్వనంలో తను సన్యాసం తీసుకోబోతున్నాడంట. మరి ఆ సన్యాసం తీసుకుంటాడు అని చెప్తే దుఃఖం కలుగుతుంది కదా, ఆ దుఃఖపూరితమైన సంఘటనని తను చెప్పాలి అనేసి అనుకోలేదన్నమాట. అందుకని ఆ బ్రాహ్మణులకి ఆయన సన్యాసం తీసుకోబోయే విషయాన్ని తను చెప్పదలుచుకోలేదు, దాన్ని దాచిపెట్టేశాడనమాట. सुनी जगन्नाथ मिश्रा पुत्रेरा क्या ना ఆనంద విహల్వ విప్రే దీతే చాహే దానా. సో కొడుకు గురించి ఆ మాటలు వినగానే ఈ జగన్నాథ మిశ్రా విప్రుడికి చాలా ఆనందం కలిగింది, ఏదో దానం చెయ్యాలి అని చెప్పేసి తను అనుకున్నాడనమాట. किचु नाही सुदरिद्रा तपि आनंदे విప్రర చరానే దారి మిశ్ర చంద్రకాందే. సో పాపం ఇప్పుడు జగన్నాథ మిశ్రుడి దగ్గర ఏమీ లేదంట దానం చేయడం కోసం, అని బీదవాడు. అలా ఆ బ్రాహ్మణుడికి ఏమీ ఇవ్వలేకపోతున్నానే అని చెప్పేసి తను బాధపడుతూ ఆ విప్రుడి యొక్క పాదాల మీద పడి తను నమస్కరిస్తున్నాడు అనమాట. ఏడుస్తున్నాడు, ఆయన కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగేస్తున్నాడు అనమాట. మనము ఎప్పుడైతే జైల్లో కృష్ణుడు ఆవిర్భవించినప్పుడు కూడా వసుదేవుడు పాపం తన దాన ధర్మాలు చెయ్యాలి అనుకుంటాడు. తను ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు, చేతిలో బేడీలు ఉన్నాయి. ఆ పరిస్థితిలో తను ఏం చేశాడు? తన మనసులోనే అన్ని దానాలను కూడా తను చేశాడు. సో ఆ విధంగా ఇప్పుడు ఎప్పుడైతే గౌరసుందరుడు ఆవిర్భవించాడో ఇప్పుడు జగన్నాథ మిశ్రా దగ్గర కూడా పాపం దానం చేయడానికి ఏమీ లేకపోయేసరికి ఆ విప్రుడి యొక్క పాదాలని పట్టుకొని తను పెట్టుకుంటున్నాడనమాట. సేహా విప్రకాందే జగన్నాథ పాయదరి ఆనందే సకల లోక బలే హరి హరి. ఓ ఎప్పుడైతే ఈ జగన్నాథ మిశ్రుడు లేచి ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ ఉన్నాడో అప్పుడు ఆ విప్రుడు కూడా లేచాడంట. లేచి తను జగన్నాథ మిశ్రుడి యొక్క పాదాల మీద పడి తను కూడా ఏడుస్తూ ఉన్నాడంట. అయ్యో నువ్వు ఎంత అదృష్టవంతుడివి నాయన, నువ్వు సాక్షాత్ పరబ్రహ్మమే నీ దగ్గర పుట్టింది అని చెప్పేసి ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడు, ఈయన పాదాలు పట్టుకొని ఏడుస్తున్నారు. కానీ మిగిలిన వాళ్ళందరూ మాత్రం హరి 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 అంటూ వాళ్ళందరూ కూడా హరిధ్వని చేస్తున్నారు. దివ్య కోష్ఠి శూని జత బాంధవ సకల జయ జయ దియ సబే కరేణ మంగళ. ఆ విధంగా ఈ జాతక చక్రాన్ని, ఈ గౌరసుందరుడి యొక్క ఈ జాతక చక్రాన్ని విన్న ఈ బంధువులందరూ కూడా మంగళధ్వని ఇంకా జయధ్వని జయ జయధ్వనులు అన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. అంతలోకే తత్క్షణే ఆయిలా సకల వద్యకర మృదంగ సానాయి వంశీ బాజాయే ఆపర. ఇంతలోనే వాయిద్యాలన్నీ వచ్చి వాయిస్తున్నారంట. మృదంగ, సన్నాయి, వంశీ, వేణు మొదలుగున్న ఈ వాయిద్యాలన్నీ కూడా వాయిస్తున్నారనమాట. దేవశ్రీయే నరశ్రీయే నా పారిచి నీతే దేవేనరే ఏకత్ర ఇలా బలమతే. సో అక్కడికి వచ్చిన వాళ్ళు దేవతలా మనుషులా ఏమీ తెలియట్లేదు. అందరూ కూడా దేవతలందరూ కూడా మానవశ్రీ రూపంలో వచ్చారంట. వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మహాప్రభు జన్మించినటువంటి ఈ ఆనందంలో వాళ్ళందరూ పాల్గొంటూ ఉన్నారు. చూడడానికి ఎవరు అసలు ఆ ఊరి వాళ్ళ, బయటి వాళ్ళ, అసలు దేవతలా వాళ్ళు మనుషులా ఏమీ తెలియకుండా ఉందన్నమాట. దేవమాత సవ్యహాతే ధన్య దుర్వలయా హసిదేన ప్రభు సిరే చిరాయు బలియా. ఆ విధంగా దేవమాత అయినటువంటి అతిథి వచ్చిందంట అక్కడికి తను వచ్చి తన దక్షిణ హస్తంలో దుర్వాస గడ్డిని ఇంకా అక్షంతల్ని పట్టుకొని వచ్చిందంట. పట్టుకొని వచ్చి మహాప్రభు యొక్క తల మీద తను వేసి చిరాయి రస్తు అని చెప్పేసి తను దీవించిందంట. చిరకాల పృథివీతే కారహ ప్రకాశ ఆతయేవ చిరాయి బలియ హైలహాస. నీవు భూమి మీద చిరకాలము ప్రకాశించుగాక అనేసి పలికిందంట. అపూర్వ సుందరి సభ శచిదేవి దేకి వార్త జిజ్ఞాసితే కారో నాయి ముఖే. అక్కడికి వచ్చినటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి దేవతా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూస్తే చాలా అందంగా ఉన్నారంట. శచీమాత వాళ్ళందరినీ చూసి అయ్యో వీళ్ళని నేను ఎప్పుడు చూడలేదే, వీళ్ళు మన ఊరి వాళ్ళ, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం సంగతి, మరి వాళ్ళతో మాటైనా మాట్లాడదాం, ఏం మాట్లాడాలో కూడా శశిమాతకి తెలియట్లేదంట. వాళ్ళందరూ వచ్చి ఆనందంగా తను పలకరించడము, అక్కడికి రావడం అవన్నీ చూసి మరి వీళ్ళందరూ కూడా ఎవరో తెలియకపోయేసరికి తను వాళ్ళందరూ ఏం మాట్లాడాలో కూడా తనకి తెలియడం లేదనమాట.
शचीराचरण धूली लाय దేవి గణ ఆనందే శశిరాముకే నాయి సేవచన. మరి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంటే శశిమాత పాదధూళిని తీసుకుంటున్నారు. వాళ్ళందరూ వాళ్ళ తలల పైన ఆమె యొక్క పాదధూళిని చరణధూళిని తీసుకుంటున్నారనమాట. ఆమె ఆనందం అసలు పుత్రుడు పుట్టాడు, అసలు ఎక్కడ చూసినా హరిహరే ధ్వని వినిపిస్తోంది. ఇప్పుడే జాతక చక్రంలో తను మహారాజు లాంటి వాడు, గౌరసుందరుడు, అసలు ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు, సాక్షాత్ నారాయణుడు. ఇవన్నీ విన్న తర్వాత ఏ తల్లి ఉప్పొంగిపోతానో అసలు ఉప్పొంగిపోతుంది. సాక్షాత్ కృష్ణుడే తన దగ్గర అవతరించాడు. మరి ఆమె ఆ సంతోషంలో అసలు వాళ్ళందరినీ చూసి ఏం అడగాలి, అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు నా కాళ్ళు ఎందుకు మొక్కుతున్నారు, ఏమి అడగడానికి తనకి తోయట్లేదనమాట, మాటనే రావట్లేదన్నమాట. శచీరాచరణ ధూళి లయి దేవగాన ఆనందే సచిరే ముఖే నాయ వచన. మరి సచీమాత ఎంత అదృష్టవంతురాలు. మనము కృష్ణుడు ఎప్పుడైతే యశోదమ్మ చేతిలో బెత్తాన్ని పట్టుకొని తను భయపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆచార్యులు అందరూ అంటున్నారు, అసలు యశోదమ్మకు ఉన్నటువంటి అదృష్టం ఎలాంటి అదృష్టము అంటే బ్రహ్మ శివ, ఈ బ్రహ్మదేవుడు తను ఏం చేస్తూ ఉన్నాడు, మొదటి జీవి, ఆయన హృదయంలో భగవంతుడి వేదజ్ఞానంతా కూడా చెప్పాడు. శివుడు వైష్ణవానాం యథాశంభో, తను పరమ వైష్ణవుడు, ప్రథమ వైష్ణవుడు అతను. మరి సాక్షాత్ లక్ష్మీదేవి తను ఎప్పుడు నిత్యంగా భగవంతుడి యొక్క పాద పద్మ సేవలో ఉంటుంది, ఎప్పుడు తన హృదయంలో నివాసం చేస్తూ ఉంటుంది. మరి వీళ్ళందరికీ కూడా ఈ అదృష్టం దక్కలేదంటండి. ఎవరికి దక్కిందంట ఆ అదృష్టము? అసలు ముక్తినిచ్చేటటువంటి ముకుందుడు, ఆ పరమ కరుణామయుడి యొక్క ఆ పొందేటటువంటి అనుభూతి ఏదైతే ఉందో, ఆ ఆనందము ఏదైతే ఉందో ఎవరు పొందారు అంటే ఆ యశోదమ్మ పొందిందంట. భగవంతున్నే పుత్రుడిగా పొందినటువంటి ఆ మాతృమూర్తి పొందినటువంటి ఏదైతే ఆ కృప ఉందో ఎవరు కూడా పొందలేనటువంటిది. అందుకే ఇప్పుడు సచీమాత యొక్క పాద పద్మాలని ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ ఉన్నారనమాట. నేమం విరించో నభవో న శ్రీరప్యంగ సంశయ ప్రసాదం లేబిరే గోపి ఎత్తత్ ప్రాప్య విముక్తిదా. ఆ బ్రహ్మ శివ ఆ లక్ష్మీదేవి పొందినటువంటిది ఆ గోపి ఆ యశోదమ్మ పొందింది. మరి అలాంటి ఆ పరమ అదృష్టాన్ని ఇప్పుడు శచీమాత పొందింది. అందుకే మొత్తం సకల దేవతలందరూ కూడా వచ్చి ఆమె యొక్క పాదధూళిని తీసుకొని వెళ్తున్నారనమాట. ముందు అధ్యాయంలో చెప్పాడు ఆమె, ఇప్పుడు శచీమాత ఇంకా జగన్నాథ మిశ్రులు ఎవరంట, దేవకీ వసుదేవులు, నంద ఇంకా యశోదలు అనమాట. సో అలాంటి వాళ్ళు భగవంతున్నే పుత్రుడిగా పొందినటువంటి వాళ్ళు, భగవంతుడు భయానికే భయం కలిగించేటటువంటి వాడు. మరి అలాంటి భగవంతుడు ఏం చేస్తున్నాడు, తల్లి చేతిలో బెద్దాన్ని చూసి తను భయపడుతున్నాడు, పాపం కన్నీరుని కారుస్తూ ఉన్నాడు. అలాంటి ఆ ప్రేమ అనుభూతిని పంచుతూ ఉన్నాడు. మరి వాళ్ళు ఎంత గొప్ప భక్తులు. అందుకే వాళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా ఆమె యొక్క పాదధూళిని తీసుకుంటూ ఉన్నారన్నమాట. किवसे आनंद इला जगन्नाथ गरे वेदते अनंतत వర్ణితే నా పారే. ఈ జగన్నాథ మిశ్ర ఇంట్లో ఉన్న ఇప్పుడు ఇంట్లో కలిగేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అది వేదాల్లో కూడా అనంతదేవుడు కీర్తించలేకపోతున్నాడు. అనంతదేవుడు అనంతమైనటువంటి ముఖాలతో అనంతకాలం నుంచి భగవంతుడి యొక్క లీలల్ని తను కీర్తిస్తూ ఉన్నాడు. అలానే ఇప్పుడు ఈ గౌరచంద్రుడి యొక్క ఈ లీలలు ఏవైతే ఉన్నాయో వీటిని అనంతదేవుడు కూడా వర్ణించలేకపోతూ ఉన్నాడు. లోకాదేకే శశిగృహే సర్వానదీయ చే ఆనంద ఇలత కహన నా ఛాయ. నదియాలో ఈ సచీమాత ఇంట్లో ఈ ప్రజలందరూ కూడా ఆనందం గురించి వాళ్ళు పొందేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అది మాటల్లో చెప్పలేము. కహనా జాయ, వాళ్ళ యొక్క మాటల్లో మనం వాళ్ళ ఆనందాన్ని చెప్పలేము. కీనా గరే కీవా గరే కీవా గంగా తీరే నిరవధి సర్వలోక హరిధ్వని కరే. నగరమే వారి ఇంట్లోనే కాదు, గంగా తీరంలోనే కాదు, నగరంలోనే కాదు, ప్రతి చోట కూడా ఈ జనులందరూ కూడా ఏం చేస్తున్నారంట, హరిధ్వని చేస్తున్నారు. జన్మజాత్ర మహోత్సవ నిశాయ గ్రహణే ఆనందే కరే నాకేహా మర్మనాహి జానే. ఈ జన్మయాత్ర ఏదైతే ఉందో, గౌరసుందరుడు ఆవిర్భవించినటువంటి ఈ జన్మ ఉత్సవం ఏదైతే ఉందో అది గ్రహణం అయినా కానీ అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. అందరూ ఏం చేస్తున్నారు, హరి హరి అనేసి చెబుతూ ఉన్నారనమాట. మరి అలా హరి హరి చెప్తూ ఎవరు కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నారనమాట.
चैतन्येरा जन्मजात्रा फाल्गुनी पूर्णिमा ब्रह्मादिये तिथिरा करे आराधना परम पवित्र तिथि भक्ति स्वरूपिणी चाहिए అవతీర్ణ హాయిలేనా ద్విజమని. ఈ గౌర పూర్ణిమ ఏదైతే ఉందో, ఈ ఫాల్గుణ పౌర్ణిమ ఈ చైతన్యుడికి జన్మయాత్ర అంటే తను ఆవిర్భవించినటువంటిది. ఈ తిథి ఎంత విశేషమైంది అంటే బ్రహ్మ తర్వాత ఆది దేవతలు వీళ్ళందరూ కూడా ఈ తిథిని ఆరాధిస్తారు. ఏ విధంగా అయితే జన్మాష్టమి రోజు ప్రతి ఒక్కరు కూడా జన్మాష్టమి యొక్క ఉపవాసం చేసి ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క ఆరాధన చేస్తారో, ఆ విధంగా ఈ చైతన్య మహాప్రభు ఆవిర్భవించినటువంటి ఈ ఫాల్గుణ పౌర్ణమిని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవిర్భవిస్తారు. మరి అలాంటి రోజు ఏంటిది? పరమ పవిత్రమైంది, భక్తి స్వరూపిణి, అందరికీ కూడా భక్తిని పెంచేటటువంటిది ఈ ఫాల్గుణ పౌర్ణిమ. మనమందరము ప్రతి సంవత్సరము హోలీ ఆడుతూ రంగులు గుప్పుకుంటూ ఎంజాయ్ చేసేటటువంటి పండుగ. ఆ పండుగ రోజే ఈ చైతన్య మహాప్రభు ఆవిర్భవించారన్నమాట. నిత్యానంద జన్మమాగి శుక్లత్రయోదశి గౌరచంద్ర ప్రకాశ ఫాల్గుని పౌర్ణమాసి. ఆ నిత్యానందుడేమో మాఘ శుక్ల త్రయోదశి రోజు తను ఆవిర్భవించారు, గౌరచంద్రుడేమో ఫాల్గుణ పౌర్ణమి రోజు ఆవిర్భవించాడు. సర్వజాత్ర మంగళాయ ఇది ఈ పుణ్యతిథి సర్వశుభ లగ్నాధిష్టాన హాయతిథి. అన్ని పండుగల్లో చాలా ముఖ్యమైన పండుగలు ఈ రెండు పండుగలు. మరి ఈ పుణ్యతిథులు ఏంటంటే, ఈ రెండు పుణ్యతిథుల్లో సర్వ శుభాలన్నీ కూడా అక్కడికి వచ్చి చేరుతాయంట. ఏతేకే ఏదు ఇతిథి కరేల సేవన కృష్ణ భక్తి హాయ కండే ఆ విద్యా బంధన. ఎవరైతే ఈ రెండు తిథుల్ని సేవిస్తారో వాళ్ళకి కృష్ణ భక్తి కలుగుతుందంట. ఇంకా ఈ అవిద్య బంధనం ఏదైతే ఉందో, ఈ సంసార సాగరం అయితే ఏదైతే ఉందో దాని నుంచి ముక్తులవుతారంట. ఈశ్వరే జన్మతిథి జేహేన పవిత్ర వైష్ణవేర సేయి మాత తిథిర చరిత్ర. అలానే భగవంతుని జన్మతిథి ఎంత పవిత్రమైందో వైష్ణవుల తిథి కూడా అంతే పవిత్రమైంది. వైష్ణవులు ఆచార్యుల ఆవిర్భావము తిరోభావ రోజులు కూడా అంతే పుణ్యమైనటువంటివి. గౌరచంద్ర ఆవిర్భావ సుని జయి జానే కబు దుఃఖ నహి తారా జన్మేవామరానే. ఎవరైతే ఈ గౌరచంద్రుడి యొక్క ఆవిర్భావ వృత్తాంతం వింటారో వారికి జనన మరణ దుఃఖాలు ఉండవు. శూనిలే చైతన్య కదా భక్తి ఫలధరే జన్మే జన్మే చైతన్యేరా సంగే అవతారే. ఎవరైతే ఈ చైతన్య మహాప్రభు యొక్క కథ వింటారో, భక్తి ఫలాన్ని పొందుతారో వాళ్ళు ఏంటి అంటే మహాప్రభుతో అన్ని జన్మల్లో మహాప్రభువుతో ఆవిర్భవిస్తారంట. ఆదికండ కదా బడా సునీతే సుందర జహి అవతీర్ణ గౌర చంద్ర మహేశ్వర. ఈ ఆదికండంలో ఏంటి అంటే మహాప్రభు యొక్క లీలలు చాలా అందంగా ఉన్నాయంట. ఏ సభా లీలారా కబు నహి పరిచ్ఛేద ఆవిర్భావ తిరోభావ మాత్రక హే వేద. అందుకే వేదాలు ఈ గౌరచంద్రుడి యొక్క లీలలన్నింటినీ ఆదికండంలో ఆవిర్భావ తిరోభావ అనేసి చెప్తున్నారు. ఆది అంతాలు వీటికి లేవు ఆయన యొక్క లీలలకి. చైతన్యేరా కదారాది అంత నహి దేకి తహయ కృపయ జే బోలాన తహలికి. ఇప్పుడు ఆయన యొక్క కృపతో ఏది అయితే ఆ చైతన్యుని కథనికి అంతము లేదు, అలాంటి ఆ చైతన్యుని కథ ఆయనే నాకు కృపనిచ్చి ఆయన నాకు ఏది చెప్పి తను ఏది రాపిస్తే అది నేను రాస్తున్నాను. నేను పూర్తిగా ఆ గౌరాంగుడి యొక్క పాద పద్మాలపైన ఆధారపడి ఉన్నాను. దీంట్లో నా సొంత కవిత్వము లేనే లేదు. ఆ భగవంతుడి యొక్క స్ఫూర్తి ద్వారానే నేను ఇప్పుడు ఈ చైతన్య భాగవతాన్ని రాస్తున్నాను అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు. ఏ విధంగా అయితే శ్రీమద్ రామాయణాన్ని అంతా కూడా వాల్మీకి ఋషి ఏ విధంగా అయితే ఆ భగవంతుడి రాముడి యొక్క కృపతో నారదుల వారి యొక్క ఆశీర్వాదంతో రచించారో, అలానే ఈ బృందావన్ దాస్ ఠాకూర్ల వారి చైతన్య భాగవతాన్ని నిత్యానంద మహాప్రభు యొక్క ఆశీర్వాదంతో మహాప్రభు యొక్క కరుణతో తను దీన్ని రచించారన్నమాట. భక్త సంగే గౌరచంద్ర పాదే నమస్కార ఇతే అపరాధ కిచు నాహుక అమారా. భక్తులతో కలిసి గౌరచంద్రుడి పాద పద్మాలకి భక్తులతో కలిసి వచ్చినటువంటి గౌరచంద్రుడి యొక్క పాద పద్మాలకి నమస్కరిస్తున్నాను. నేను నీ పాద పద్మాల పట్ల ఎలాంటి అపరాధం చేయకుండా చూడు స్వామి. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాందజాన బృందావన దాసతాచు పదయుగే గాన. ఇంకా ఏమంటున్నాడంటే నిత్యానంద ఈ
గౌరాంగుల యొక్క ప్రాణంగా మీరిద్దరే నా ప్రాణం స్వామి అని చెప్పి బృందావన్ దాస్ ఠాకూర్లు కీర్తిస్తున్నారనమాట. ఆ విధంగా ఈ గౌరచంద్రుడి యొక్క జాతక చక్రం అనే అధ్యాయము కంప్లీట్ అయిపోయింది. సో మనము రేపు ఏం చేస్తామంటే నామకరణము, బాలచరిత్ర, చౌర, అపహరణ. అంటే దొంగలు వస్తారు, దొంగలు వచ్చి గౌరాంగుడిని ఎత్తుకొని వెళ్తారనమాట. అవన్నీ విషయాలు కూడా ఈ అధ్యాయంలో చెప్పారనమాట. ఆ అధ్యాయాన్ని మనము రేపు మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ. ఈరోజు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఎక్కడైనా ఏమైనా అర్థం కాలేదా? అందరికీ అర్థమైంది కదా మహాప్రభు ఆవిర్భావన, ఆయన యొక్క జాతకం ఎలా ఉంది, అందరు దేవతలు రావడము, ఆయనని చూడడము, ప్రతి దేవతకు వాళ్ళందరూ కూడా జయ జయకారం చెప్పడము, నవద్వీపమే కాదు మొత్తము దశ దిశల్లో హరినామము మారుమ్రోగడము. హరే కృష్ణ. గ్రహణం వస్తుంది కదా ఇప్పుడు, ఆ రోజు వస్తుంది కదా. అవును, ఈసారి గౌర పూర్ణిమకి కూడా గ్రహణం ఉంది. మరి ఒక్కొక్క టెంపుల్ వాళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉన్నారు. గ్రహణం ఉంది, చైతన్య మహాప్రభు ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి మనం మాత్రం ఫుల్ డే హరినామం చేద్దాం అంతే. అంతే. ఇంకా మనం పొద్దున్నుంచి ఎలాగో ఉపవాసం ఉంటాం సాయంత్రం వరకు. సాయంత్రం గ్రహణం ఉంది, నాకు తెలిసి 7:50 వరకు ఏమో ఉంది. సో 7:50 తర్వాత మనం ఇల్లంతా శుద్ధి చేసి స్నానం చేసి ఏదో కొంచెం నైవేద్యాన్ని వండి భగవంతుడికి అర్పించి, సో ఎలాగో మనం ఫుల్ ఫాస్టింగ్ కాబట్టి ఆ రోజు ఏదో ఏకాదశి ప్రసాదమే స్వీకరిస్తారు. సో అది స్వీకరించి మనం పడుకుంటే సరిపోతుంది, అంతే. అంతే అంతే. ఎందుకంటే మాయాపూర్ బృందావన్లో అయితే వాళ్ళు 7:30 తర్వాత వాళ్ళు ఫెస్టివల్ని కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే మనం సౌత్ ఇండియాలో ఉన్నాం కదా, సౌత్ ఇండియాలో రూల్స్ ప్రకారం టెంపుల్ గ్రహణానికంటే 3 గంటల ముందే క్లోజ్ చేసేస్తారు. ఆ విధంగా మనకి ఇప్పుడు నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్స్ అందరూ వాళ్ళు కూడా ఈవినింగ్ టెంపుల్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఫెస్టివల్ ఏమి సెలబ్రేషన్ చేయరు, నెక్స్ట్ డే సెలబ్రేషన్ చేస్తారు అనేసి అనుకుంటున్నాను. నాకు కూడా ఇంకేమి మా ఇంటి దగ్గర ఎలా చేస్తున్నారో కూడా నాకు ఇంకా మెసేజ్ రాలేదు. సో ఏది ఏమైనా కానీ మనం మాత్రం ఆ రోజు చాంటింగ్ ఎక్కువ చేయడం ఇంపార్టెంట్. ఒకవేళ వీలు పడితే మీరు అందరూ జాయిన్ అవుతాను అంటే చైతన్య భాగవతం చెప్పుకుందాం. కంపల్సరీ మాతాజీ, ఆ రోజు కంపల్సరీ చెప్పండి. అలా చూద్దాం. అదే నాకు ఇక్కడ టెంపుల్లో షెడ్యూల్ వచ్చాక అప్పుడు